చాలా ఆశీర్వాదకరం. జీవి కృష్ణారావు గారు మా అన్నయ్య వారికి కూడా వచ్చి వారికి ఏర్పరిచినటువంటి స్థలంలో కూర్చోవాలని ప్రేమతో ఆహ్వానిస్తారు. వాక్యాన్ని అందించారు. అందరు బట్టి హృదయపూర్వక వందనాలు. ఈరోజు గాలి స్తంభించింది, సూర్యుడు చంద్రుడు కూడా స్తంభించి గాలి రాకుండా చేశారు. ఆయన ఓపికగా ఇప్పటి వరకు కూడా మీరు దేవుని సన్నిధిలో కూర్చొని విన్నందుకు దేవుడు మిమ్మల్ని దీవించేగాక. చాలా మంది చాలా దూరం నుంచి వచ్చారు, హైదరాబాద్ నుంచి, నూజివీడు, ఏలూరు. వారందరూ బట్టి సంతోషిస్తున్నాను. ఈ సందర్భంగా ఒక చిన్న ఆడియో వీడియో వినబోతున్నాం, శ్రద్ధగా వినండి. కష్టపడి బిడ్డలు తయారు చేశారు యవనస్తులు, శ్రద్ధగా విందాం. ఒక మనిషి కథ. కాలంతో మారని విలువలు, ప్రేమతో నిలిచిన బంధాలు, దేవుని కృపతో నిర్మితమైన జీవితం. ఇది కోన పూర్ణచంద్రరావు గారి జీవిత ప్రయాణం. 1964 సంవత్సరంలో ఒక సాధారణ కుటుంబంలో ఆయన జన్మించారు. తండ్రి కోన రాఘవులు గారు, తల్లి దీవెనమ్మ గారు. వారి ప్రేమ, శ్రమ, విలువల మధ్య ఆయన పెరిగారు. 7 మంది సంతానంలో 4వ సంతానం, 3వ కుమారుడిగా ఆయన తన స్థానాన్ని సంపాదించుకున్నారు. చిన్ననాటి నుంచే బాధ్యత, సహనం, కష్టపడే మనసు ఇవి ఆయనను ప్రత్యేకంగా నిలిపాయి. సాధారణంగా మొదలైన ఈ జీవితం కాలక్రమేణా ఒక ప్రేరణగా మారింది. ప్రతి అడుగులో పోరాటం ఉన్నా ప్రతి నిర్ణయంలో ధైర్యం కనిపించింది. ఇది కేవలం ఒక మనిషి కథ కాదు, ఇది కుటుంబానికి బలమైన ఒక మూల స్తంభం కథ. దేవుడు నిర్మించిన ఒక అందమైన ప్రయాణం ఇప్పుడే ప్రారంభమవుతోంది. చిన్ననాటి నుంచే ఆయన బలమైన వ్యక్తిత్వం కలిగిన వారు. స్నేహితులతో ఆడుతూ పాడుతూ ఆనందంగా గడిపిన ఆ రోజులు ఆయన హృదయంలో చిరస్థాయిగా నిలిచాయి. కానీ ఆ నవ్వుల వెనుక ఆర్థిక కష్టాలు కూడా ఉండేవి. ఆ పరిస్థితుల్లో కూడా ఆయన వెనక్కి తగ్గలేదు. బాధ్యతతో, కష్టపడే మనసుతో ప్రతిరోజును ధైర్యంగా ఎదుర్కొన్నారు. Congratulations Purna Babai on your retirement. Thanks for being such a hard working and inspiring role model to all of us. మరి దేవుని కృపను బట్టి మరి హార్డ్ వర్కింగ్ అలాగే తో కష్టపడి మీరు పైకి వచ్చిన విధానం మాకు అందరికీ ఎంతో ఆదర్శనీయం. మరి టఫ్ సిచ్యువేషన్స్లో కూడా మీరు ఎదుర్కొని మరి మన కోనా ఫ్యామిలీ నుండి మొదటగా మంచి ఎడ్యుకేషన్తో హైయర్ పొజిషన్స్కి వచ్చిన వ్యక్తిగా మీరు మాకు ఎగ్జాంపుల్ సెట్ చేశారు. మీరు మిమ్మల్ని చూస్తే మొదట మాకు గుర్తొచ్చేది డిసిప్లిన్. ఇంకా మరి మీరు మొదటి నూతన అధ్యాయంలోకి మీరు అడుగు పెడుతున్నారు. ఇక్కడ కూడా మీరు దేవునిలో మరి ఫలించాలని, అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉండాలని, మరి దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇచ్చి ఆయన పనిలో మంచిగా వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. అలాగే సునీత ఆంటీ, మీకు కూడా కంగ్రాచులేషన్స్ ఆంటీ. థ్యాంక్స్ ఫర్ మరి మీరు చేసిన హార్డ్ వర్కింగ్ అంతా కూడా మరి థ్యాంక్స్. అదేవిధంగా మరి మంచి వైఫ్గా మీరు ఇచ్చిన సపోర్టు, అదేవిధంగా మీరు ఫ్యామిలీని బిల్డ్ చేసిన విధానం మాకు అందరికీ ఎంతో ఇన్స్పైరింగ్, మాకు ఆదర్శనీయం. సో మీకు కూడా దేవుడు మంచి ఆరోగ్యం ఇచ్చి అనేక మందికి ఆశీర్వాదకరంగా మిమ్మల్ని నిలబెట్టాలని, ఇంకా మిమ్మల్ని దేవుని పనిలో వాడుకోవాలని ప్రార్థిస్తున్నాను. అదేవిధంగా నీకు కూడా కంగ్రాచులేషన్స్, మంచి ఫ్యూచర్ రావాలని, అదేవిధంగా దేవుళ్ళు ఇంకా మరి మంచిగా వాడబడాలని ప్రార్థిస్తున్నాను. కుటుంబానికి దూరంగా సెయింట్ జేవియర్స్ హై స్కూల్ హాస్టల్లో తన విద్యను పూర్తి చేశారు. ఇంటి ప్రేమ దూరమైన మనసులోని బాధను మౌనంగా మోస్తూ భవిష్యత్తుపై ఒక గొప్ప ఆశతో ముందుకు సాగారు. ఏదో ఒక రోజు దేవుడు నా జీవితాన్ని ఆశీర్వదిస్తాడు అనే నమ్మకం ఆయనకు బలంగా నిలిచింది. అదే నమ్మకం ఆయనను ప్రతి కష్టాన్ని జయించేలా చేసింది.
తన విద్యా ప్రయాణంలో ఆయన మరో ముఖ్యమైన అడుగు ముందుకు వేశారు. సిఆర్ రెడ్డి కాలేజీలో ఇంటర్మీడియట్ మరియు డిగ్రీ పూర్తి చేశారు. చదువుల్లో మాత్రమే కాదు, క్రీడల్లో కూడా ఆయన ప్రతిభను చాటుకున్నారు. అనేక పోటీల్లో పాల్గొని ఎన్నో బహుమతులు గెలుచుకున్నారు. అది ఆయన క్రమశిక్షణ, పట్టుదలకు ఒక నిదర్శనం. తరువాత మరింత ఉన్నత విద్య కోసం హైదరాబాద్లోని ఉస్మానియా విశ్వవిద్యాలయానికి చేరి ఎంఏ పూర్తి చేశారు. అక్కడ ఆయన కలలు మరింత పెద్దవయ్యాయి, లక్ష్యాలు మరింత స్పష్టమయ్యాయి. నమస్కారం. గౌరవనీయులు శ్రీ కోన పూర్ణచంద్రరావు అన్నయ్య గారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార శాఖలో అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పనిచేసి సేవలందించి పదవి విరమణ పొందుతున్న నేపథ్యంలో అన్నయ్యకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు. నేను చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో మన వేలుపుచెర్ల గ్రామంలో గవర్నమెంట్ జాబ్ పొంది జీవితంలో స్థిరపడ్డ అతి తక్కువ మందిలో పూర్ణచంద్రరావు అన్నయ్య ఒకరు. వాళ్ళ స్ఫూర్తితో మన గ్రామంలో చాలామంది ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో స్థిరపడడం జరిగింది. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి అభివృద్ధి చెందితే ఆ వ్యక్తే కాదు, ఆ కుటుంబం మొత్తం అభివృద్ధి చెందుతుంది అనడానికి మన పూర్ణచంద్రరావు అన్నయ్య, ఎంటైర్ కోనా ఫ్యామిలీ ఒక ఉదాహరణ. మీరు పదవి విరమణ చేస్తున్న సందర్భంగా మీ శేష జీవితం, లైఫ్ ఆఫ్టర్ రిటైర్మెంట్ ప్రశాంతంగా, సంతోషకరంతో కుటుంబ సభ్యుల మధ్య ఆనందంగా జరగాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. వన్స్ అగైన్ మీకు పదవి విరమణ శుభాకాంక్షలు. అనేక పోటీ పరీక్షలను ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ఎదుర్కొన్నారు. కష్టపడి చదివి తన ప్రతిభను నిరూపిస్తూ ఏపీపీఎస్సీ గ్రూప్ 3 ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించారు. అంతేకాదు, జోన్ 2లో టాపర్గా నిలిచి తన ప్రతిభను మరింత గొప్పగా చాటుకున్నారు. ఇది కేవలం ఒక ఉద్యోగం కాదు, ఇది ఆయన పట్టుదలకి, కృషికి, అంకిత భావానికి వచ్చిన గొప్ప ఫలితం. ఎంత చిన్న స్థితిలో ఉన్నా దేవుడు ఎవరినైనా పైకి తీసుకెళ్లగలడనే నమ్మకమే ఆయన జీవిత సాక్ష్యం. కష్టాల్లో ప్రారంభమైన ఈ ప్రయాణం ఇప్పుడు విజయంతో వెలిగే ఒక సాక్ష్యంగా మారింది. హాయ్ పూర్ణ, నువ్వు రిటైర్డ్ అయినందుకు నాకు ఒక పక్క బాధగా ఉంది, ఇంకో పక్క సంతోషంగానే ఉంది. ఎందుకంటే మీకు తెలుసు, మన ఇద్దరం ఒకే వయసు వాళ్ళని, చిన్నతనం నుంచి కూడా కలిసి ఎన్నో పనులు చేసాం, ఎంతో కష్టపడ్డాం. నిజంగా మొదటి నుంచి ఆ రోజుల్లో మనకి కాలేజీకి వెళ్ళడానికి కానీ, ఫీజులు కట్టడానికి కానీ, ఖర్చు చేసుకోవడానికి, కనీసం బట్టలు ఇస్త్రీ చేసుకోవడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండేది కాదు. అప్పుడు మనం ఎన్నో వ్యాపారాలు చేసాం. ఇద్దరం కలిసి, నీకు గుర్తుందో లేదో, మనం జగన్నాథపురం నుంచి అరటికాయలు తీసుకొచ్చి ఈ తెల్లి ముస్లింలు వ్యాపారంలో అమ్ముకొచ్చేవాళ్ళం. ఇంకా నువ్వైతే బట్టలు అమ్మేవాడివి. కేవీటీ కాలేజీకి ఆవిడే వెళ్తే ముందే బట్టలు అమ్మి తిరిగి వచ్చేవాడివి. ఎంతో కష్టపడ్డావు, నేను చూశాను దగ్గరుండి. నిజంగా ఏదైనా పట్టుకుంటే అది యథార్థంగా చేసి సంపాదించాలి అని, ఎవరి మీద ఆధారపడకుండా, ఎవరి కోసం ఎవరి సహాయం అందుకోకుండా, అసలు మనకి సహకరించే వాళ్ళు ఎవరు లేరనుకో, మనమే ఏదైనా ముందు నడిచేవాళ్ళం. ఎన్నో మంచి ప్రవర్తన మనలో అలవర్చుకున్న మొదటి నుంచి కూడా. అంచేత మనం కష్టపడ్డాం, చదివిన కష్టానికి ప్రతికూలంగా దేవుడు నీకు మంచి ఉద్యోగం ఇచ్చాడు. ఆ ఉద్యోగం జాయిన్ అయిన కాడి నుంచి కూడా నువ్వు ఎన్నో బాధలు పడి, అంటే ఎన్నోళ్ళు తిరిగినా ఫ్యామిలీని విజయవాడలో పెట్టి తిరుగుకుంటూ చేసావు. ప్రతి దాంట్లో అంచెలంచెలుగా ప్రమోషన్ పొందావు. ఎక్కడా కూడా ఎటువంటి కాంట్రవర్సీలు లేకుండా ఉద్యోగం చేసి ఉన్నత స్థానంలో రిటైర్డ్ అయినందుకు నాకు చాలా హ్యాపీగా ఉంది. కనీసం ఇకనైనా నువ్వు సుఖపడతావు. ఇక నుంచి అయినా ఎలకాలం తిరగలేం కదా, వయసు కూడా సహకరించాలి. మనకు ఆల్రెడీ 62 ఏళ్ళు వచ్చేసినాయి. ఇక మనం ఎంత ఇదిగా కనపడ్డా మనకైతే వయసు వచ్చిందని మనం ఒప్పుకోవాలి. అన్నిటికన్నా ముఖ్యంగా నీలో మంచి సుగుణాలు ఏంటంటే, నువ్వు ఎప్పుడు ఏనాడు
అసలు ప్రదర్శనకి కానీ అభిమానికి కానీ ఎదురు చెప్పకుండా అసలు వాళ్ళు ఏదంటే అది చేసి అన్నిటిలో నువ్వు చాలా బాధ్యతలు తీసుకున్నావు. మీ కుటుంబంలో మధ్యవాడిగా ఉండి నువ్వు ఎన్నో బరువు బాధ్యతలు మోసావు. పెద్దమ్మ చెప్పినా కళ్యాణం చెప్పినా కాదనకుండా ఇక మన కష్టం మనం పడ్డా, నీ కష్టం నువ్వు పడ్డావు, కానీ ఎవరి మీద నిందేయకోకుండా అభివృద్ధి చెందావు. చాలా సంతోషం. నీకు 100 ఏళ్ళ ఆయుష్ ఇవ్వాలి దేవుడు. ఇలాగే నువ్వు కట్టుబడే తత్వం ఉంది కాబట్టి ప్రతి విషయంలోనూ నువ్వు కష్టపడగలవన్న నమ్మకం నాకుంది. నువ్వు చేయగలవు, నువ్వు ఏదైనా సాధించగలవు. ఇక నుంచి నీ టయాన్ని మరి దేవుడు దీన్ని ఎందుకు వాడుకుంటాడో చూడాలి. ఇది ఒకటి ముగిసిందంటే ఇంకొకటి ఏదో స్టార్ట్ అవుతుంది. దానిలో కూడా నువ్వు రాణించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఆల్ ద బెస్ట్ పూర్ణ. ఆ తర్వాత దేవుడు ఆయన జీవితంలో మరో అందమైన ద్వారం తెరిచారు. 1994 సంవత్సరం ఏప్రిల్ 7వ తేదీన ఒక అందమైన జీవిత భాగస్వామిని ఆయనకు ప్రసాదించారు. బుగ్గే కుమారస్వామి గారు, బుగ్గే శకుంతల గారి కుమార్తె సునీత గారితో వివాహం జరిగింది. ఆమె కేవలం భార్య మాత్రమే కాదు, ఆయన జీవిత ప్రయాణంలో ఒక పరిపూర్ణ సహాయకురాలు. ఆయన ప్రతి అడుగులో తోడుగా నిలిచిన బలమైన ఆధారం. ఇద్దరూ కలిసి ఆనందంతో ముందుకు సాగిన జీవితంలో కొన్ని బాధలు, కొన్ని పరీక్షలు కూడా ఎదురయ్యాయి. కానీ ప్రతి కన్నిటిని దేవుని చేతుల్లో ఉంచి మరింత ధైర్యంతో, మరింత విశ్వాసంతో ముందుకు నడిచారు. ఆ విశ్వాసానికి ప్రతిఫలంగా 1998 సంవత్సరం జూన్ 11వ తేదీన వారి జీవితంలో ఒక చిన్న ఆనందం వెలిగింది. ఒక ముద్దుల పాపగా కోన మనస్విని జన్మించింది. ఆ చిన్నారి నవ్వులు వారి జీవితాలను ప్రేమతో, ఆనందంతో నింపాయి. వారి ఇంటిని ఆశీర్వాదంతో నింపిన ఒక అందమైన వరంగా మారింది. Hi Daddy, I wish you a very happy retirement and రిటైర్మెంట్ తర్వాత మీరు ఏం కోరుకుంటున్నారో అవన్నీ గాడ్ మీకు అవన్నీ మీ చేయడంలో హెల్ప్ చేయాలని చెప్పి ఇన్ హిస్ విల్, ఆయన చిత్తమైతే మీరు అనుకున్నవన్నీ చేయగలగాలి అని నేను కోరుకుంటున్నాను. అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ బీయింగ్ ద బెస్ట్ ఫాదర్. నేను ఎప్పుడు చెప్పలేదు, బట్ యూ అదే ఏదైనా కూడా యు ఆర్ మై గ్రేటెస్ట్ సపోర్ట్, యూ అండ్ అమ్మ. అండ్ మీరు ఇచ్చిన ప్రతి దానికి ఐఎమ్ రియలీ చాలా గ్రేట్ఫుల్, చాలా థ్యాంక్ఫుల్గా ఉంటాను. అండ్ కంటిన్యూ ద పర్సన్ యు ఆర్. మీరు ఎలా ఉన్నారో అలానే ఉండండి ఎప్పటికీ. అండ్ ఐ హోప్, యాజ్ ఐ ఆల్రెడీ సెడ్, చెప్పినట్టే, ఐ హోప్ దిస్ రిటైర్మెంట్ ఈస్ అ న్యూ బిగినింగ్ ఇన్ యువర్ లైఫ్. అండ్ మీరు అనుకున్నవన్నీ చక్కగా చేయగలగాలని నేను కోరుకుంటున్నాను గాడ్ని. బాయ్. ముగ్గురితో ప్రారంభమైన ఆ చిన్న కుటుంబం కాలక్రమేణా కుటుంబాలకు, స్నేహితులకు, సమాజానికి ఒక ఆశీర్వాదంగా మారింది. దేవుడు అడుగడుగునా వారిని నడిపిస్తూ తన కృపతో వారిని నిలిపారు. తన ఉద్యోగ జీవితంలో కూడా ఆయనకు దేవుని కృప, మనుషుల అనుగ్రహం సమృద్ధిగా లభించింది. ప్రతి ఒక్కరితో ప్రేమగా, దయతో, వినయంతో వ్యవహరిస్తూ అందరి హృదయాలను గెలుచుకున్నారు. కోఆపరేటివ్ విభాగంలో జూనియర్ ఇన్స్పెక్టర్ ఆడిటర్గా తన ప్రయాణాన్ని ప్రారంభించి తన కృషి, నిబద్ధతతో సీనియర్ ఇన్స్పెక్టర్గా, తర్వాత అసిస్టెంట్ రిజిస్ట్రార్గా పదోన్నతులు పొందుతూ ఇప్పుడు అదే హోదాలో గౌరవప్రదంగా రిటైర్ అయ్యారు. కంగ్రాచులేషన్స్ బాబాయ్ ఫర్ యువర్ రిటైర్మెంట్. పూర్ణ బాబాయ్, మీతో ఒక చిన్న మెమరీ ఉంది చిన్నప్పటిది. మనకు పాతిళ్ళు ఉండేది కదా, పెద్ద వసారం ఉండి. అప్పుడు అన్నయ్యని నన్ను ప్రతిరోజు ఈవినింగ్ చదివించేవాళ్ళు, నన్ను కొంచెం ఎక్కువ అరిచేవాళ్ళు.
అంటే నేను చదవనని. అప్పటి నుంచి మీరంటే కొంచెం భయం ఎక్కువ. ఇంకా మీరు ఈవినింగ్ టైం ఇంటికి వస్తున్నారంటే చదివిస్తారని ఎటో ఒకటి వెళ్ళిపోయేదాన్ని. అంటే మీరు చదువుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తారు. అన్ని విషయాల్లో నన్ను ఎస్పెషలీ నన్ను చాలా సపోర్ట్ చేశారు బాబాయ్. అని ఏదైనా మిస్టేక్ చేసినా అలా కాదమ్మా ఇలా అని సర్ది చెప్పారు. చదువు విషయంలో మోటివేట్ చేశారు, సజెషన్స్ ఇచ్చారు. అన్ని విషయాల్లో చాలా సపోర్ట్ చేశారు బాబాయ్. బాబాయ్లందరూ చాలా ప్రేమగా చూసుకుంటారు మమ్మల్ని. మీరంటే కొంచెం భయం నాకు ఎస్పెషలీ నాకు అంటే చదువు విషయంగా. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. అన్ని విషయాలు సపోర్ట్ చేసి మోటివేట్ చేసి ఎంకరేజ్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ బాబాయ్. వి లవ్ యూ. కంగ్రాచులేషన్స్ బాబాయ్. బాబాయ్ నాకు పెద్ద బాబాయ్ అండి. డాడీ వాళ్ళు 7 మెంబర్స్, 2 అత్తలు, 1 పెద్దనాన్న, 3 బాబాయిలు. పూర్ణ బాబాయ్ డాడీ తర్వాత పెద్ద బాబాయ్ అనమాట. అయితే బాబాయ్ మేము హైదరాబాద్లో ఉండేవాళ్ళం. బాబాయ్ మా దగ్గరికి వచ్చినప్పుడు బ్యాచులర్గా ఉన్నప్పుడు మా దగ్గరికి వచ్చేవాళ్ళు బాబాయ్. వచ్చినప్పుడు ఒకసారి నేను స్కూల్కి వెళ్ళనని ఇలాగే గొడవ చేస్తుంటే చిన్నప్పుడు చేస్తుంటే మా మమ్మీని విసిగిస్తుంటే బాబాయ్ నన్ను స్కూల్కి కొట్టుకుంటూ తీసుకెళ్ళేవాళ్ళు. నాకు గుర్తులేదు ఆ విషయం. మొన్ననే రీసెంట్గా బాబాయే గుర్తు చేశారు నాకు. చిన్నప్పటి నుంచి మమ్మల్ని బాగా ప్రేమగా చూసుకునేవాళ్ళు. డాడీ లేకపోయినా కానీ అంటే డాడీ ఉన్నప్పుడు ఎలా ఉండేవాళ్ళమో డాడీ లేనప్పుడు కూడా అలాగే ఉన్నాము అందరము. బాబాయ్ వాళ్ళందరూ అంటే పేరెంట్స్ డాడీ తరపున ఎవరైనా డాడీ చనిపోతే డాడీ తరపు వాళ్ళు ఎక్కువ పట్టించుకోరు కదా. కానీ మాకైతే అలా కాదు. డాడీ ఉన్నప్పుడు ఎలా ఉన్నామో డాడీ చనిపోయిన తర్వాత కూడా మా బాబాయ్ వాళ్ళు, మా అత్త వాళ్ళు అందరూ మమ్మల్ని బాగా ప్రేమిస్తూ డాడీ ఉన్నప్పుడు ఎలా ఉన్నామో అంతకన్నా ఎక్కువగా కలిసి ఒక ఫ్యామిలీలా ఉంటాము. అందుకు నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అన్నిటికంటే ముఖ్యంగా కోనా ఫ్యామిలీ నాకు ఆ పేరు అంటేనే చాలా ఇష్టం, కోనా అనగానే. ఎందుకంటే ప్రతి ఫ్యామిలీలోనూ అందరికీ చిన్న చిన్న ఇష్యూస్ ఉంటాయి. ఎన్ని ఉన్నా కానీ మా ఫ్యామిలీలో ఎన్ని ఉన్నా అది బయటకు చూపించుకోరు అనమాట. అసలు ప్రేమను మాత్రమే చూపించుకుంటారు. ఏ చిన్న ఇష్యూ జరిగినా ఏ ఫ్యామిలీకైనా అందరూ ఆ ప్రేమను బయట పెడతారనమాట. అలా మా బాబాయ్ వాళ్ళు ఫస్ట్ ఉంటారు ఆ విషయంలో. మా పెద్ద బాబాయ్ ఇప్పటి వరకు మమ్మల్ని చాలా బాగా చూసుకున్నారు. డాడీ ఉన్నప్పుడు ఎలా ఉన్నారో ఇప్పుడు కూడా మమ్మల్ని అలాగే చూసుకుంటూ మమ్మల్ని ఆదరిస్తూ మాకు ఏదన్నా అవసరం ఉన్నా లేకపోతే ఇలా ఉన్నదమ్మా ఇదమ్మా అని కనుక్కుంటూ అన్నీ చెప్తూ ఉంటారనమాట. ఇప్పటి వరకు మా ఫ్యామిలీ అంతా ఎలా కలిసి ఉన్నామో ఇక ముందు కూడా అందరం అలాగే కలిసి ఉండాలని, బాబాయ్కి ఇంకా మంచి ఆయుష ఆరోగ్యం దేవుడు దయచేయాలని కోరుకుంటున్నాను. అన్నయ్య, దేవునికి లెక్కలేని స్తోత్రాలు. దేవుడు నీ జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్యకార్యాలు జరిగించి ఈరోజు మరి రిటైర్మెంట్ జీవితాన్ని దేవుడు నీకు సంతోషకరంగా అనుగ్రహించాడు. నిజంగా మరి చిన్నప్పటి నుంచి కూడా మీరు ఎంతగానో కష్టపడి మరి ఉద్యోగం చేసుకుంటూ ప్రైవేట్గా చదువుకుని గ్రాడ్యుయేషన్ పీజీ పల్లెటూరులో ఎవరు సలహాలు సహాయమైనటువంటి ఆ రోజుల్లో కూడా నువ్వు కష్టపడి ఉస్మానియా యూనివర్సిటీలో సీట్ సంపాదించి ఉద్యోగం సంపాదించి మరి జూన్ 2లో టాపర్గా నుంచి ఉద్యోగం సంపాదించావు. అలాగే నాకు కూడా చిన్నప్పటి నుంచి ఎన్నో విషయాల్లో అక్కడ నువ్వు అంటే పూర్ణాన్ని అంటే చిన్నప్పుడు నాకు ఎంత క్రేజీ, ఎనర్జీ, బలం, ధైర్యం, మరి అంతగా నేను కూడా ఇన్ఫ్లుయెన్స్ అయ్యి చిన్నప్పటి నుంచి గేమ్స్లో కానీ చదువులో కానీ చాలా సజెషన్స్ ఇచ్చేవాడివి. సో ఇలాంటి బ్రదర్ దేవుడు నాకు ఇచ్చినందుకు నేను ఇప్పుడు సంతోషంగా కృతజ్ఞత తెలియజేసేవాడిని. అలాగే నేను ఇంజనీరింగ్ మరి సెకండ్ ఇయర్లో ఉండగా జాబ్ వచ్చి మరి నాకు చదువుకోవడానికి ఎంతగానో ఫైనాన్షియల్గా సపోర్ట్ ఇచ్చావు. దాన్ని బట్టి కృతజ్ఞతలు. అలాగే వదిన మరి దేవుడు ఇచ్చినటువంటి ఒక తల్లి లాంటి వదిన కూడా నా కెరీర్లో అన్ని విషయాల్లో నా వివాహ జీవితంలో కూడా దగ్గరుండి మరి అన్నీ జరిపించారు ఇద్దరు.
అందుని బట్టి నేను అంతగానో కృతజ్ఞత చెల్లిస్తున్నాను. మరి ఈ రిటైర్మెంట్ జీవితం మరి నీకు వదిలికి అలాగే హనీ విషయంలో దేవుడు అద్భుతం చేసి పీజీ డాక్టర్ని చేయడానికి, అలాగే మరి దేవుడు మీ కుటుంబాన్ని ఇంకా కుమార్తెను అద్భుతంగా దేవుడు ఆశ్రయించి అనేక మందికి దీవెనకరంగా ఉన్నట్లు చేయబోతున్నాడు. మరి రిటైర్మెంట్ జీవితం దేవుని మహిమార్థంగా మరి నీకు సంతోషమైన ఆరోగ్యాన్ని దేవుడు అనుగ్రహించాలని ప్రార్థిస్తూ వన్స్ అగైన్ విష్ యూ హ్యాపీ రిటైర్మెంట్ అన్నయ్య. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్స్ ఫర్ ఎవ్రీథింగ్ యూ హర్డ్ ఇన్ మై లైఫ్. థ్యాంక్ యూ. ఇప్పుడు వారి కుమార్తె ఒక డాక్టర్గా ఎదిగి వారి కుటుంబం అనేక మందికి ఆశీర్వాదంగా నిలుస్తుంది. భౌతికంగా మాత్రమే కాదు, ఆత్మీయంగానే దేవుడు వారిని సమృద్ధిగా ఆశీర్వదించారు. ఇది ఆయన కథకి ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం మాత్రమే. ఇక ముందు దేవుడు ఆయన కోసం, ఆయన కుటుంబం కోసం ఏం సిద్ధం చేశారో ఆశతో, విశ్వాసంతో ఎదురు చూస్తున్నాం. ఆయన నిర్మించిన ఈ అందమైన వారసత్వానికి నా హృదయపూర్వక కృతజ్ఞతలు. ప్రేమతో కోనా కుటుంబం. చాలా కృతజ్ఞతలు, చాలా సంతోషం, కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అయితే ముందుగా నా యొక్క ఈ పదవి వివరణ థ్యాంక్స్ గివింగ్ కార్యక్రమానికి ముఖ్య పాస్టర్గా ఇచ్చేసిన జోసెఫ్ కిషోర్ గారికి, అలాగే అన్నయ్యకు, అలాగే నా బిడ్డ అబ్రహాంకి ప్రత్యేకంగా హైదరాబాద్ నుండి వచ్చారు. అలాగే నేను ఎందుకు చెప్తాను ముందే చెప్తున్నాను, ఎందుకంటే మళ్ళీ తర్వాత లాస్ట్లో టైం ఉండదేమని. నా కొరకు ఎంతో ప్రయాసపడి వచ్చిన పెద్ద వయసులో ఉన్న వదిన తన బిడ్డలు, అల్లుళ్ళు, అలాగే హైదరాబాద్ నుండి వచ్చిన పేరే అంటాం ఆంజనేయ స్వామి, రంగారావు, ఇంకా వచ్చిన ఊరు నుండి ఈ ఊరిలో వచ్చిన ప్రతి ఒక్క ఎంప్లాయీకి, ప్రతి ఒక్కరికి, సంఘం వారికి, అందరికీ, అట్లాగే నాకు 3 అల్లుళ్ళు, అంటే ప్రవేశాల అల్లుళ్ళు 2, అలాగే జాన్ పాస్టర్ గారు అన్న 3 చాలా అద్భుతమైన వ్యక్తులు, చాలా మంచి వ్యక్తులు. నిజంగా ఈ రోజుల్లో అట్లాంటి అల్లుళ్ళు దొరకడం చాలా చాలా దేవుని కృప. నిజంగా అంత మంచి వ్యక్తులు, చాలా సహాయంగా ఉంటారు. వారు కూడా ప్రత్యేక కృతజ్ఞతలు. అట్లాగే సుందరరావు, చెన్నబుచ్చి, స్వీటి, వీళ్ళంతా ఎంతో శ్రమపడి, ఎందుకంటే వాళ్ళు వచ్చి మళ్ళీ రేపు వెళ్ళిపోవాలి. నాకు ఇంత అభిమానంతో వస్తారని నేను అసలు చాలా ఊహించలేదు. వచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్. అట్లాగే నా మిత్రుడు కృష్ణారావు, డిఎస్పి ఏసీబీ, ఆయన ప్రత్యేకంగా నా కొరకు వచ్చినందుకు చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంకా నాకు కనబడలేదు వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. అలాగే తమ్ముడు ఫ్రెండ్స్ వచ్చారు, జేవియర్ స్కూల్ సహోదరులు, ఇంకా న్యూజిలాండ్ నుండి వచ్చారు. వారందరికీ కూడా ఆ యొక్క ప్రత్యేక అభినందనలు, కృతజ్ఞతలు. ఇంకేమైనా మర్చిపోయినేమో ఏమనుకోవద్దు. సో ఇప్పుడు నేను 1993 నవంబర్న నాకు గురుపిరి ద్వారా జాబ్ వచ్చింది. 26 జూన్ 30న రిటైర్ అయ్యాను. అంటే ఈ రోజు నేను బందర్లో ఉన్నాను. ఆ రోజు నా డిపార్ట్మెంట్ ద్వారా అక్కడ నా డిపార్ట్మెంట్ స్నేహితుల్ని అందరిని పిలుచుకున్నాను. తర్వాత ఇప్పుడే కనిపించాడు వర వెంకటేశ్వరరావు, ఆయన కూడా కృతజ్ఞతలు జరుపుకున్నాం. అక్కడ తమ్ముడు ఫ్యామిలీ, సురేష్, మా బామ్మర్తి వాళ్ళ ఫ్యామిలీ వచ్చింది. చాలా గ్రాండ్గా దేవుని కృప వలన బాగా జరిగింది. అయితే నా యొక్క అక్కడ నా కుటుంబ సభ్యులను పిలుచుకోవాలి, అంటే నా అన్నదమ్ములు, ఫ్యామిలీలు, వీళ్ళంతా. ఎందుకంటే నాకేంటంటే నేను ఖచ్చితంగా వేలుచర్లో చేసుకోవాలి, నా పుట్టినరోజులో చేసుకోవాలి, థ్యాంక్స్ గివింగ్ పెట్టుకోవాలి దేవునికి.
అని ఆలోచన కలిగి అయితే వేలుచర్ల విజయవాడ అనుకున్నాం ఫస్ట్. విజయవాడకి వీళ్ళందరూ ఇక్కడ వేలుచర్ల నుంచి రావడం కష్టం. అయితే తమ్ముడి బాబురాన్ని సంపాదించినప్పుడు ఇక్కడ పెట్టుకుందాం అన్నయ్య, మన ఇల్లు ఉంది కదా అన్నాడు. అట్లాగే సెలవుని కూడా పెట్టుకుందాం అని చెప్పి నన్ను ప్రోత్సహించడం, ఈ కార్యక్రమం అంతటికీ వారిద్దరి యొక్క సహకారం, అంత తోడ్పాటు, అట్లాగే ఏవి ప్రిపేర్ చేసిన మున్ని నా కుమార్తెకు చాలా ప్రత్యేక వందనాలు. అట్లాగే విన్ని వాడు ఇన్ని చాలా బిజీ, రావడానికి కష్టం ఉంటుందని అన్నాడు. అయినా నా కోసం అభిమానంతో వెంటనే బయలుదేరి ఈరోజు వచ్చారు. వాడికి కూడా చాలా థ్యాంక్స్ చెప్తున్నాను. అయితే నా యొక్క ఎదుగుదలకు, నా బాల్యంలో ఇక్కడ ఉన్న చాలా మంది తెలుసు నా కుటుంబ పరిస్థితులు, మేమేంటి, మా కుటుంబం ఏంటి, ఎంత ఎంత పేదరికం అంటే చాలా పేదరికం. ఒక్కొక్కసారి మాకు మా ఫాదరు మదరు అన్నం వంట కూడా కష్టమైన స్థితి. అయితే మాకప్పుడు బాల్యం పెద్దగా తెలిసేది కాదు. అయితే మమ్మల్ని మా తల్లిదండ్రులు, మా నాన్న చిన్న చిన్న వ్యాపారాలు చేస్తూ 7 సంతానం అవడం వల్ల ఎంతో కష్టపడి ఎవరిని పాలేరుతనం కానీ కూలి పనికి అసలు అనిచ్చుడు కాదు. ఎప్పుడు కూలి పనికి వెళ్ళు, డబ్బులు తీసుకురా అని ఏనాడు మమ్మల్ని చెప్పేవాడు కాదు. చదువుమనేవాడు, డిసిప్లిన్. మా నాన్న ద్వారా నేను కొన్ని వయసు వచ్చిన తర్వాత చాలా అసలు ఒకసారి అయితే నన్ను పచ్చికమ్మతో కొట్టాడు. ఎందుకంటే వాడు ఎక్కువ నీళ్లు తెస్తా ఉండండి, ఆ బిందె పడిపోవడం వల్ల చోట్లు రావడం వల్ల ఎంత అంటే అంత కొట్టాడు. బాగా మా నాన్నంటే వండుకుపోయేవాడు అందరూ. అయినా అంత కొన్ని కొడతారు, ప్రేమిస్తారు, డిసిప్లైన్. మా నాన్న దగ్గర చాలా డిసిప్లైన్ నేర్చుకున్నాను నేను. సో ఆ రకంగా నా జీవితం బాల్యదనం నుండి వెళ్ళేటప్పుడు, అయితే చిన్నప్పుడు మమ్మల్ని నా తల్లిదండ్రుల తర్వాత, నా తల్లిదండ్రులు పడిన కష్టం అంత ఇంత కాదు, ఊర్లో చాలా పెద్దవాళ్ళందరికీ తెలుసు. ఆయన అదంతా చెప్పడానికి ఇప్పుడు టైం సాగపోవచ్చు. అయితే నా ఎదుగుదలకు సహకరించిన నా కుటుంబ సభ్యులు, ముఖ్యంగా అక్క, తన పెద్ద, మేమందరం చిన్నవాళ్ళం, తన ఇంట్లో పెద్దది. అంటే తల్లిదండ్రులు, తండ్రి సంపాదన కోసం బయటకు వెళ్ళినప్పుడు, తల్లి ఒకతో ఉన్నప్పుడు తల్లికి తోడుగా ఉండి, మేము చిన్నపిల్లలుగా ఉన్నప్పుడు మా యొక్క స్నానాలు చేయించడం కానీ కామన్ గా జరిగాయి. మరి తన పెద్దరికంగా ఉండి మమ్మల్ని ఎంతో ఆదరణగా చూసి మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించిన మా అక్క, మా ఎదుగుదలకు సహాయం ఉంది. తర్వాత మా కుటుంబం ఎప్పుడు సెట్ అయిందంటే, తను దేవుణ్ణి తెలుసుకొని తన ప్రార్థన ద్వారా ఆ యొక్క దేవుని వైపు నడిచినప్పుడు నా కుటుంబం మొత్తం నెమ్మదిగా ఒక స్ట్రీమ్ లైన్ అయింది. అంతకుముందు అసలు ఏంటో ఎలా బతుకుతున్నామో, ఎక్కడ ఉంటున్నామో, మా ఫాదర్కి వేరే అలవాట్లు కూడా ఉండేవి. తాగేవాడు, బట్టలు వేసుకెళ్తే ఎక్కడ పడితే అక్కడ పడిపోయేవాడు, సిగరెట్ తాగేవాడు, పొద్దున్న లేచి బీడీ కోసం, చుట్ట కోసం సూర్యులు ఎత్తుకునేవాడు. అట్లాంటి స్థితిలో దేవుడు మా అక్క ద్వారా మా కుటుంబాన్ని పట్టుకున్నాడు. తన ప్రార్థన ద్వారా ఇంకా మిగతా నా తల్లి అయితే ఆ కన్వర్ట్ అయిన తర్వాత ఎంత ప్రార్థన అంటే, తెల్లవారుజాము మేము లేస్తే ఇంకా కుమ్మరిస్తా ఉండేది. ఏంటి ఇట్లా ఏడుస్తుంది, ఎవరో చనిపోతే ఏడుస్తారు కదా, అట్లా ఏడుస్తూ ఉండేది. అంత ప్రార్థన చేసేది. అయితే అప్పుడు మాకు అర్థమయ్యేది కాదు. నేను కొంచెం దేవుడికి దూరంగా ఉండేవాడిని. దూరం అంటే దేవుడు అంటే భక్తులే కాదు, కానీ పాల్గొనేవాళ్ళు కాదు ప్రార్థనలో. అయితే తర్వాత ప్రవేశాన్ని మారటం, తర్వాత పూజాన్ని మారటం, ఈ రకంగా నా కుటుంబం మారి దేవుళ్ళలోకి రావడం వలన ఒక లైన్ ఏర్పడింది మాకు. అట్లాగే నేను ఎలిమెంట్ స్కూల్ చదివేటప్పుడు నా స్థితి ఏంటంటే, మేకలు ఉండేవి మాకు. అంటే కొద్ది టైం పడుతుంది ఫ్రాక్షన్కి, స్పీడ్ చెప్పుకుంటూ వెళ్తాను. మాకు మేకలు ఉంటే ఆ మేకలు గోవింద మాస్టర్ ఉంటే నాకు రావటం, స్కూల్కి రావడం ఇబ్బంది అని చెప్పి, నువ్వు ఈ పక్కన మేకలు కాసుకోరా, ఎవరైనా ఇన్స్పెక్టర్ వస్తే పిలుస్తాను, వచ్చి కూర్చో అనేవాడు. ఆ రకంగానే మేకలను కాస్తూ తోటల్లో, గేదెల్లో మేకలు కాస్తూ ఉండేవాడిని. స్కూల్కి వెళ్తూ ఉండేవాడిని. తర్వాత ఆ రకంగా ఎలిమెంట్ స్కూల్ పూర్తి అయిపోయిన తర్వాత అప్పటికే మా అన్నయ్య జాన్ పాస్టర్ గారు ఏలూరు సెయింట్ జేవియర్స్ ఐటీఐలో ఐటీఐ చేస్తున్నారు. అయితే ఆయన ద్వారా, అసలు జేవియర్ స్కూల్ అంటేనే తెలియదు మాకు,
ఆయన ఆల్రెడీ అక్కడ ఐటీఐ చేయడం ద్వారా నేను ఆ జేవిఆర్ స్కూల్లోకి ఎంటర్ అవ్వడం జరిగింది. మరి సీటు ఆయన ద్వారానే వచ్చింది, మరి ఎట్లా వచ్చిందో నాకు తెలియదు అప్పట్లో. తర్వాత నేను జేవిఆర్ స్కూల్ వెళ్ళిన తర్వాత అక్కడ చాలా స్పోర్ట్స్ మెన్, నేను దగ్గర నాకు ఫుట్బాల్ కానీ, వాలీబాల్ కానీ, రన్నింగ్ కానీ దగ్గర 60-65 సర్టిఫికెట్లు ఉన్నాయి, చాలా కప్పులు ఉన్నాయి, చాలా స్పోర్ట్స్ మెన్. ఒక 2 years 3 years నేను వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ మెన్ గా నన్ను వాళ్ళే పెంచారు, ఆహారం అని పెడుతూ అంత రన్నింగ్ లో ఉన్నాడు. తర్వాత అక్కడ నేను మెయిన్ ఏంటంటే ఒక డిసిప్లిన్ నేర్చుకున్నా. ఆ స్కూల్ చాలా డిసిప్లిన్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ 5 గంటలు లేవడం, చదవడం, ఒక సిస్టమేటిక్ ఉండేది. ఆ రకంగా నాకు అక్కడ డిసిప్లిన్ అలవాటైంది. ఆ రకంగా పెరిగేటప్పుడు సో మధ్యలో వచ్చి ఇంట్లో కొద్దిగా కష్టంగా ఉన్నప్పుడు ఈ మా నాన్న అరటికాయలు లేకపోతే బట్టలు ఏవైతే వెళ్ళాడనో, రంగారావు చెప్పినట్టు నేను రంగారావు ఇంటర్మీడియట్ లో సమ్మర్ హాలిడే వచ్చినప్పుడు విజయరావు వెళ్ళి అరటిపళ్ళు కొనుక్కుని ఇద్దరు సైకిల్ వేసుకుని ఆ ఊర్లన్నీ తిరిగి వచ్చి అరటిపండ్లన్నీ వచ్చి ఇంటికి వచ్చి తిరిగి అట్లా ప్రతి సమ్మర్ ని మేము అట్లా ఉపయోగించుకున్నాం. తర్వాత అరటిపళ్ళు ఆ రకంగా బతికిన తర్వాత డిగ్రీకి వెళ్ళాం. డిగ్రీకి వెళ్ళినప్పుడు డిగ్రీలో కూడా నాకు డబ్బులు అవసరం, ఎందుకంటే రెడ్డి కాలేజీలో న్యూ హాస్టల్ ఓల్డ్ హాస్టల్ ఉండేది. అది దాంట్లో జాయిన్ అవ్వాలంటే చాలా వేలు కట్టాలి, 1000s ఎక్కువ అమౌంట్ కట్టాలి. అప్పుడు ఏం చేయాలి, అటాచ్డ్ హాస్టల్ ఉంది. అటాచ్డ్ హాస్టల్ అంటే ఫ్రీయే, కానీ రూమ్ లో ఉండాలి. బయట రూమ్ లో ఉన్నప్పుడు నన్న కృష్ణారావు నేను రూమ్ లో ఉంటూ, ఆయన వేరే రూము నేను వేరే రూముల్లో ఉంటూ ఫుడ్ తింటూ చదువుకున్నాను. అయితే నాకు పాకెట్ మనీ కష్టమయ్యేది. అప్పుడు ఏంటంటే నేను సత్రపాడులో ఒక గాజు ఫ్యాక్టరీ ఉండేది. ఆ గాజు ఫ్యాక్టరీ అంటే ఒక బాయిలర్ ఉంటుంది, చాలా పెద్ద ఫ్యాక్టరీ. మొత్తం వేస్ట్ సీసాలు గాజు అంతా తీసుకొచ్చి బాయిలర్లు వేసేవాళ్ళు. దాని నుండి ఒక ఇంజెక్షన్ నీడిల్ కొట్టేస్తా, ఇంజెక్షన్ వాటర్ ఉంటుంది కదా, ఆ ట్యూబ్ తయారవుతూ ఉంటది. దాంట్లో నేను దగ్గర నా డిగ్రీ 2.5 years నైట్ 9కి వెళ్ళి రాత్రి 5:30, 6 అయ్యేది. 2.5 సంవత్సరాలు నేను ఉద్యోగం చేశాను. 950-1000 రూపాయలు ఇచ్చేవాళ్ళు, అసలు గుర్తులేదు, కానీ నా పాకెట్ మీద అలాగా వచ్చేది. అట్లా నైట్ చేస్తూ చదువుకుంటూ డిగ్రీ అవధిస్తున్నాను. అయితే ఈ మధ్యలో చాలా వదిలేస్తాను నేను సాక్ష్యం. అయితే దేవునిలో మాత్రం నేను చాలా వెనకబడున్నా, అసలు దేవునిలో లేను. ఫ్రెండ్స్ కృష్ణారావు అన్న తమ్ముడు అన్నగారు కాదు అలవాటు కదన్న, రంగారావు, విష్ణు, వెంకటేశ్వరరావు మేమందరం కలిసి ఉండేవాడు. ఇంకొక విషయం ఏంటంటే మాకు సీనియర్లు అంతకుముందు మన గ్రామంలో ఉన్నారు, అతి తక్కువ, కానీ ఏనాడు మాకు 20 గల చదవండి అని సలహా ఇచ్చిన ఎవ్వరూ లేరు. అసలు తెలియదు, చెప్పలా. సరే అయిపోయింది. తర్వాత మా బ్యాచ్ నుండే కృష్ణారావు, నేను, రంగారావు, మా వెంకటేశ్వరరావు, మా యొక్క జనరేషన్ తర్వాతే ఈ ఊర్లో ఎడ్యుకేషన్ బాగా ప్రబలింది. అంటే ప్రబలం అంటే మమ్మల్ని ఫాలో అయ్యారు. మాలో ఉన్న చెడుని తీసుకోలేదు, మంచిని తీసుకొని ఫాలో అయ్యి ఎడ్యుకేషన్ ఎక్కువ మంది చదువుకోవడం, ఉద్యోగాలు రావడం, ఆ విధంగా నడుస్తుంది. తర్వాత డిగ్రీ అయిపోయిన తర్వాత నేను ఈలో మా ప్రవేశ అన్నయ్య ఏలూరులో టైలరింగ్ షాప్ ఉండేది. టైలరింగ్ షాప్ ఉంటే అన్నయ్య టైలరింగ్ షాప్ బాగా నడుస్తుంది, కానీ నాతో అన్నవాడు అన్నయ్య నేను చెప్తే ఇద్దరికి సీరియస్ అయ్యేవాడు. ఆయన ఏమన్నాడు గాను, కానీ చెప్పేవాడు నన్ను ప్రేమించేవాడు, సీరియస్ అయ్యేవాడు. ఎందుకంటే ఆయన చెప్పేది నేను కొద్దిగా సలహా ఇట్లా వద్దని ఇట్లా చేద్దామంటే ఈనాడు కాదు, నువ్వు అంతేరా అన్నాడు. సరే ఏంటంటే హైదరాబాద్ వెళ్ళిపోదాం అనుకున్నారా అన్నాడు. ఎందుకన్నయ్య అక్కడికి వెళ్తావు అన్నా. ఇక్కడ అప్పుడు ఏరు దాటిన అశోక్ నగర్ లో ఉండేది టైలరింగ్ షాప్. బాగానే ఉంది కదా అన్నయ్య, నువ్వు షాపులో ఉంటే బాగా నడుస్తుంది, ఇక్కడ ఉండు అంటే కాదు వెళ్ళిపోతా అన్నాడు. వెళ్తా అన్నాడు. సరే అప్పుడు ఏంటంటే డేవిడ్ బాబు ఉండేవాడు హైదరాబాద్ లో, వాళ్ళ బావగారు నయోమోదిన వాళ్ళ అన్నయ్య. ఆయన్ని బట్టి నేను హైదరాబాద్ వెళ్తా అంటే సరే అన్నయ్య వెళ్ళు అన్నాడు. దేవుడు అప్పుడు నాకు అనిపించలా, మా భవిష్యత్తు కోసం మమ్మల్ని పైకి తీసుకురావడం కోసం దేవుడు చేసిన అన్నయ్య ద్వారా చేసిన ప్లాన్. ఆయన అక్కడికి వెళ్ళటం, టైలరింగ్ షాప్ పెట్టుకోవడం, తర్వాత లక్ష్మణ్ రాజు బావ అప్పటికే యూనివర్సిటీలో ఎంఏ చదవడం, నాకు కృష్ణారావుకి ఆయన అప్లికేషన్ పంపించడం, ఎంట్రన్స్ రాయడం. ఎంట్రన్స్ రాస్తే నాకు ఫస్ట్ రాసినప్పుడు సీట్ రాలేదు. కృష్ణారావు నాకన్నా ఒక 1 year సీనియర్. ఆ తర్వాత ఆయన పీజీకి వెళ్ళిపోయాడు.
యూనివర్సిటీలో. ఆ నెక్స్ట్ ఆ సంవత్సరం నాకు రాలేదు, ఎందుకంటే నేను ఎంకామ్ ఒక్కటే రాసే అప్పుడు. ఎంకామ్ రాస్తే నాన్నలకు కోటాలో సీట్ రాలా. ఆ నెక్స్ట్ ఇయర్ తర్వాత పీజీ తెలుగు లిటరసీ రాస్తే పీజీ సీట్ వచ్చింది, జాయిన్ అయ్యాము. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ప్రాబ్లం, కృష్ణారావు అప్పుడు ఎంబీఏ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళేటప్పుడు ఆయన రూమ్ లోనే నన్ను పెట్టాడు. ఆయన నన్ను రూమ్ లో పెట్టి ఆయన తర్వాత బయట బిహెచ్ఎల్ అక్కడ ప్రైవేట్ జాబ్ చేయడానికి వెళ్ళారు. ఆ రకంగా వచ్చింది. తర్వాత ఉస్మానియాకి వెళ్ళిన తర్వాత డబ్బులు చదువుకోవాలి, మెటీరియల్ కావాలి, పుస్తకాలు కావాలి, ఈ రకంగా కావాల్సినప్పుడు అయితే ప్రొఫెసర్ హైదరాబాద్ ఉన్నప్పుడు తను టైలరింగ్ జరుగుతూ ఉండేది. అయితే పిల్లలు, చిన్నపిల్లలు, బాగా చిన్నపిల్లలు అనేక మంది వస్తూ ఉండేవాళ్ళు. లెక్చర్ల నుండి చాలా మంది వచ్చేవాళ్ళు. అప్పుడు వదిన అందరికీ ఎటువంటి విసుగు లేకుండా ప్రతి ఒక్కరికి వంట చేస్తే అనేక మంది, ఏ రోజు వెళ్ళినా నేను బయట నుండి ఏ రోజు వెళ్ళినా ఎవరో కూడా ఉంటా ఉండేవాళ్ళు. అన్నయ్య ఎవరో కూడా తీసుకొచ్చేవాడు ఖచ్చితంగా. వదిన మాట కూడా చెప్పేవాడు కాదు. పాపం అందరికీ చాలా చేసి పెట్టిన తర్వాత మాకు కూడా హైదరాబాద్ ఉన్నప్పుడు ఎప్పుడు వెళ్తే అప్పుడు తల్లిలాగా ఆదరించి మాకు అందరికీ వండి పెట్టి చాలా సహాయంగా ఉండేవాడు. అన్నయ్య కూడా నేను ఒక్కొక్కసారి ప్రొఫెసర్ మీద కొంచెం ఇది, అన్నయ్య నువ్వు టైలరింగ్ షాప్ లో ఉండు, ఎందుకంటే ఆయనకి అప్పటికే ఈ టైలరింగ్ తో పాటు దేవుని సేవలో కూడా వెళ్తున్నాడు. వాళ్ళ వర్కర్స్ మీద వదిలిపెట్టి దేవుడి కోసం బయటకు వెళ్తేవాడు. ఇక్కడ సరిగ్గా ఉంటే నడిచేది కాదు. నేను అన్నా ఎందుకంటే ఎక్కువ ఎక్కడైందంటే హైదరాబాద్ లో ఒక షాప్ ఉన్నప్పుడు సనత్ నగర్ ఎక్కడికి ఒక షాప్ ఓపెన్ చేశారు. ఎందుకని ఇక్కడ ఉన్నది సరిగ్గా నడిపించవచ్చు కదంటే నీకేం తెలుసురా, అక్కడైతే బతుకు వస్తుంది ఓపెన్ చేశాడు. తర్వాత 1 year తర్వాత రేపేయడం జరిగింది. సరే, ఆ విధంగా జరుగుతుంది. అయితే అన్నయ్య కష్టపడుతున్నాడు, పిల్లలు ఉన్నారు, ఏం చేయాలి, డబ్బులు కావాలి. అయితే హాస్టల్ అయితే ఫుడ్ ఉంది, మెటీరియల్ కోసం పాకెట్ మనీ కావాలి. ఆ రకంగా ప్రొఫెసర్ని ఇట్లా అప్పటికి లక్ష్మణరావు బావ ఆ 1 year గ్యాప్ లో మేము హోటల్ బార్లో చేయటం అలవాటు. బార్లో చేయటం అంటే ఏదో ఇది కాదు, కౌంటర్లో బిల్ రాయటం లేదా స్టీవార్డ్ గా చేయటం. ఆ రకంగా యూనివర్సిటీలో చేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీలో ఆర్ట్స్ కాలేజీలో నేను ఎంఏ చేస్తూ, ఉస్మానియా యూనివర్సిటీకి ఆడుకుని ఆరాధన బార్ అండ్ రెస్టారెంట్ ఉండేది. ఆ బార్లో నైట్ 7:30కి వెళ్ళి 11 వరకు ఉద్యోగం చేసేవాడిని. నైట్ అంటే నాకు హాస్టల్లో భోజనం ఉన్నా హోటల్లో భోజనం మంచి భోజనం దొరికేది, ప్లస్ శాలరీ ఇచ్చేవాళ్ళు. ఆ డబ్బులతో నేను ఈ మెటీరియల్ కొనుక్కోవడం చదవటం అట్లా జరిగింది. అట్లాగే నా తమ్ముడు రత్నం హైదరాబాద్ ఉండేవాడు. ఏదైనా మాట చెప్తే వినేవాడు, సహాయం అంటే ఫైనాన్షియల్ కాదు, ఏదో ఇట్లా చేయడానికి రత్నం అంటే మాట వినేవాడు, ఎదురు చెప్పేవాడు కాదు. ఆ రకంగా రత్నం కూడా నాకు మంచి ప్రేమ కలిగి ఉండేవాడు. అయితే తర్వాత గ్రూప్ 3 నేను రాసిన ఫస్ట్ ఉద్యోగం గ్రూప్ 3 జూనియర్ ఇన్స్పెక్టర్ గా. జోన్ 2లో ఎస్సీ అయినా సరే ఓపెన్ కాంపిటీషన్ లో వచ్చింది, ఓబీసీలో వచ్చింది. నాకు విజయవాడ ఎక్కడ పోస్ట్ అక్కడ ఇస్తారు, ఓసీ విజయవాడ వచ్చింది, జాయిన్ అయ్యాను. తర్వాత నాకు పోస్టింగ్ వచ్చిన తర్వాత కొంతకాలం అయిన తర్వాత ముసునూరు ఏరియాకి వచ్చేవాడిని. అంటే నా కుటుంబ సభ్యులు నాకు ఏ రకంగా సహాయపడ్డారు అనేది ఒక మాటలో చెప్పుకుంటూ వెళ్తున్నా. ఇది చెప్పాలని చాలా ఉంటది. అది నేను ముసునూరు ఏరియాలో ఇప్పుడు క్యాంప్ వచ్చినప్పుడు నా చెల్లి దగ్గరికి వెళ్ళేవాడిని. ముసునూరు చాలా ప్రేమగా అసలు నా ఇంట్లో నా తల్లి తర్వాత ఎక్కువగా ఇంట్రెస్ట్ తినేది, నేను ఇంట్రెస్ట్ భోజనం చేసేది మా చెల్లి దగ్గరే. చాలా బాగా వంట చేసేది. వెళ్ళినప్పుడల్లా నైట్ అక్కడ ఉండేవాడిని, భోజనం చేసేవాడిని, 2 రోజులు ఉండేవాడిని. చెల్లి చాలా బాగా చూసేది. ఆ రకంగా తను కూడా నాకు సహాయపడింది. తర్వాత ఇంకా ఆ రకంగా నడుస్తుంటే అందరితో పాటు నా తమ్ముడు బాబురావు కూడా నాకు తమ్ముడు చాలా సహాయంగా ఉండేవాడు, అనేక రకాలుగా ఉండేవాడు. అయితే నేను మరీ చెప్పేది ఏంటంటే, సలోమి నన్ను అన్న అంటది, బావగారు అనేది తర్వాత అన్న అంటుంది. నాకు చెల్లిగా మారిపోయింది. అయితే నాకు అత్యంత ఏంటంటే, నాకు మా మిస్సెస్ కరోనా వచ్చినప్పుడు, ఇది నేను సాక్ష్యం చెప్పాలి, కరోనా వచ్చినప్పుడు మనుషులు కూడా దగ్గరగా రానప్పుడు, అయితే వచ్చిన బాబుడు వచ్చి అన్నయ్య ఇక్కడ ఉండు, మేము ఫుడ్ పంపిస్తాము అంటే, ఎందుకు మాట్లాడాలంటే నా బావమర్ది సురేష్ మెడికల్ డిపార్ట్మెంట్ కరోనా వచ్చినప్పుడు వెంటనే వచ్చాడు.
వచ్చేసి అప్పటికి నాకు రాల కరోనా, కానీ మా మిస్సెస్కి వచ్చింది. ఆ మనుషులు దగ్గర రావడానికి భయపడే టైంలో నా బామ్మర్ది సురేష్ వచ్చి, అక్క నువ్వు నా ఇంటికి ఎటువంటి తీసుకెళ్ళిపోతాను వచ్చాయంటే, సురేష్ అక్క మా మిస్సెస్ అంది నేను వచ్చిపోతే బావగారు ఏమవుతారా అన్నప్పుడు, లేదు సురేష్ నేను కూడా వస్తాను అంటే, నా తమ్ముడు బాబురావు వచ్చి వద్దు అన్న ఇక్కడే ఉండండి నేను మొత్తం చూసుకుంటా అన్నాడు. అయితే సురేష్ మెడికల్ డిపార్ట్మెంట్ కాబట్టి నేను చూసుకుంటా అన్నాడు. అక్కడికి వెళ్ళిన 14 రోజులు ఉన్నాం. తర్వాత వచ్చిన తర్వాత మాకు కావలసిన, ఎందుకంటే కరోనా అంటే కనీసం 15 రోజులు మంచి ఫుడ్ తినాలి. అప్పుడు ప్రతి పూట ఆహారం వండి పెట్టి, నాకు సపోజ్ రాగి జావ ఇష్టమని అనుకో, రాగి సంగటి వండి పెట్టేది. ఆ రకంగా అనేక రకంగా నాకు సహాయపడి ఆదరణగా ఉంటూ, నా పక్కనే అపార్ట్మెంట్, ఇద్దరం ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ మాకు కావాల్సిన విధంగా మేము తోడుగా ఉంటూ ఉన్నాము. అయితే ఈ రకంగా నా కుటుంబం నాకు నా ఎదుగుదలకు సహాయపడి నా యొక్క సర్వీస్ 33 సంవత్సరాలు. 33 సంవత్సరాల్లో నేను నా సాక్ష్యం చాలా తేల్చుకుంటూ వచ్చాను, టైం అయిపోతుంది. అయితే 33 సంవత్సరాల్లో దేవుడు నన్ను ఎంతగా కాపాడండి. నాకు ప్రతిరోజు క్యాంప్ ఉంటుంది. ఒక్కొక్కసారి విజయవాడ బయలుదేరితే ఖమ్మం, బోర్డు, సత్తుపల్లి, నెమలి వరకు వెళ్ళేవాడిని బండి మీద. కొత్తలో అంటే 5 సంవత్సరాలు నెమలి వరకు. మళ్ళా సాయంత్రం వచ్చేవాడిని, లేదా ముస్నూరు వచ్చేవాడిని. అంటే ఇది దేవుని సాక్ష్యం. 33 సంవత్సరాలు అనేక మార్లు నేను బండి మీద తిరిగినా, కారు మీద తిరిగినా, ఏదైనా బస్ మీద వెళ్ళినా దేవుడు నాకు చిన్న ఇది కూడా ఎటువంటి ఆపద లేకుండా దేవుడు నన్ను కాపాడాడు. అది కేవలము నా భార్య ప్రార్థన, కేవలం భార్య ప్రార్థన. ఎంత భక్తి అంటే నేను చెప్పుకోవడం నాకు ఇష్టం ఉండదు. నా భార్య గురించి చెప్పాలంటే ఆ దేవుడికే సాక్షి పడుతుంది. అంత ప్రార్థన. రోజుకి కనీసం ప్రేయర్, మాకు 3 బెడ్రూమ్ ఉంటది. ఆ బెడ్రూమ్ లో ఒకటి ఖచ్చితంగా ప్రార్థన గది ఉంటది. ఆ ప్రార్థన గదిలోకి ఎంటర్ అయితే కనీసం 3-4 గంటలు ప్రార్థన చేస్తూనే ఉంటది. నేను ఈ రకంగా ఉన్నాను అంటే తన యొక్క శ్రద్ధ, నేనేం తినాలి, ఎలా ఉండాలి, ఎక్కడ ఉండాలి. అయితే ఇన్ని శ్రద్ధ కలిగిన భార్య నన్ను చూడబట్టి, నా కుమార్తె కూడా నాకు నేను ఏ రకంగా చెప్తే ఆ రకంగా ఇంటది. కష్టపడి ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తుంది. కానీ మొన్న వచ్చిన ఈ యొక్క మెడికల్ పీజీ సీట్ లో తను అనుకున్న సాధించిన దేవుని ప్రణాళిక ఏంటో మాకు తెలియదు. కానీ నేనైతే ఒకటి అనుకున్నా, డాక్టర్ సీట్ వచ్చినప్పుడే అనుకున్నా. నేను చెప్పాను కూడా నా కుమార్తెకి, అమ్మా నువ్వు డాక్టర్ కావటం దేవునికి కృతజ్ఞత, దేవునికి మహిమ. అయితే నువ్వు డాక్టర్ గా ఉండటం కన్నా దేవుని సేవకురాలుగా ఉంటే నాకు చాలా ఇష్టం. ఆ రకంగా నువ్వు ముందుకెళ్లాల్సిందే, నీ జీవితంలో నువ్వు సేవ చేయాల్సిందని ఖచ్చితంగా చెప్తాను. ఎప్పటికి చెప్తే ఇప్పుడు చెప్తాను. అయితే ఇప్పుడు వచ్చిన ఎండి సీటు తన యొక్క దేవుని సేవకి ఎంతో సహకారం ఉండే ఎండి సీట్ అది. ఆ రకంగా చెప్పాను. తనకు అనుకున్న జనరల్ మెడిసిన్ రాలేదు కాబట్టి ఆ రోజు ఎంతో చాలా ఏడ్చింది. పర్లేదమ్మ దేవుడిని ఆశీర్వదించాను అని చెప్పాను. అయితే నా కుమార్తె ఎంతైనా హార్డ్ వర్క్ చేస్తుంది. నేను అనుకుంటే ఒక్కొక్కసారి ఈ మెడిసిన్ సైడ్ కాకుండా కాంపిటేటివ్ ఎగ్జామ్ వస్తే డిఫరెంట్ గా సివిల్స్ లో IAS IPS రావడం ఏదో ఒక సర్వీస్ వచ్చేది. అంత హార్డ్ వర్క్ చేసేది, లేదా గ్రూప్ 1 అని కొట్టేది. సో దేవుడి ప్రణాళిక మనం ఎన్ననుకున్నా అది ఇది కాదు. అయితే ఆ రకంగా నా భార్య, నా కుమార్తె నాకు సహకారంగా ఉంటారు. చాలా నా మాటకు లోబడి ఉంటారు. ఆ విధంగా చాలా మర్చిపోతున్నా, ఎవరి గురించి చెప్పాలనుకున్నా మర్చిపోయా. ఈ విధంగా దేవుడిని కాపాడి ఈ 33 సంవత్సరాల్లో దేవుడు నాకు ఆరోగ్యాన్ని ఇచ్చి, ఆయుష్నిచ్చి, ఇంకొక విషయం నా డిపార్ట్మెంట్ లో కనీసం నాకు మెమో అంటే పనిష్మెంట్ గా ఇచ్చే మెమో, ట్రాన్స్ఫర్ మెమోలు ఉంటాయి. అది కాదు, పనిష్మెంట్ కనీసం మెమో ఇవ్వాలి నాకు. అంటే అంత 33 సంవత్సరాలు దేవుడు నాకు మంచి ఉద్యోగాన్ని, అలాగే నీతిగా ఉండటానికి అందరికి సహాయంగా. నేనంటే చాలా ఇష్టపడతాను. మొన్న మచిలీపట్నంలో నేను చాలా సింపుల్ గా చేసుకున్నాను అనుకున్నా. చాలా మా తమ్ముడు రోజున సెలవు మీరు అందరూ వచ్చారు. నిర్వహించడానికన్నా చాలా గ్రాండ్ గా జరిగింది. నేను కూడా ఇంత అనుకోలేదు అనుకున్నా. అయితే దేవుడు ఆ రకంగా ఆశీర్వదించి, కాచి, కాపాడి ఈ 33 సంవత్సరాలు నా ప్రయాణంలో తోడుగా ఉండి, నా యొక్క అన్ని విషయాల్లో నా కుటుంబానికి. అయితే
ఇంత వేసిన కుటుంబానికి నేనేమి సహాయం చేయలేదా అంటే నేను చేసిన సహాయం ఎప్పుడు చెప్పుకోను. నా ద్వారా నా కుటుంబ సభ్యులు పొందిన సహాయము వారికే తెలుసు. సరే, అది దేవుడు నాకు ఇచ్చిన అవకాశం కాబట్టి సాధ్యమైనంత వరకు నా యొక్క శక్తి మేరకు నేను ఇంటికి ముందు కూడా ఏ విధంగా సైడ్ అవ్వకుండా ఖచ్చితంగా కుటుంబాలకి, నా యొక్క అన్నదమ్ముల కుటుంబాలకి, అక్కజల కుటుంబాలకి అండగా ఉండి దేవుని చిత్తమైతే ఆ యొక్క దేవుని సేవలో కొనసాగాలని నేను అంటే ఇప్పుడు అనుకుంటాను. అయితే నేను ఎక్కువగా ఈ మెసేజ్లు ఇవ్వడానికి దానికి నేను ఎక్కువగా ముందుకు రాను. భక్తిగా ఉండడానికి, ప్రార్థన చేసుకోవడానికి నాకు ఉంటాను, కానీ మెసేజ్ ఇచ్చే వాక్యం చెప్పడం అలవాటు కాలేదు. ఇక ముందు దేవుని సేవలో దేవుని కొరకు జీవించాలని కోరుకుంటూ మీ అందరి యొక్క వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరున కృతజ్ఞత తెలుస్తూ, ఇక మరి ముఖ్యంగా నా ఫ్రెండ్స్, అత్యంత ప్రాణ స్నేహితులుగా భావించే కృష్ణారావు, రంగారావు, వెంకటేశ్వరరావు, విష్ణు, మేము నలుగురు ఒక బ్యాచ్ అప్పట్లో ఊళ్ళో అందరూ వేసు. సో నా మిత్రులు వచ్చిన మిత్రులందరికీ కృతజ్ఞత తెలుపుతూ, వచ్చిన ప్రతి ఒక్కరికి నేను ఏర్పాటు చేసిన ఆత్మీయ విందు స్వీకరించి వెళ్ళాలని, అలాగే నా తమ్ముడు బాబురావు ఈ రకంగా తన గృహంలో, అంటే తన గృహం అంటే ఒప్పుకోడు, మన గృహం అంటారు. చాలా వారికి కృతజ్ఞత తెలియజేస్తూ పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ చెప్తూ విరమించుకున్న దేవునికి వందనాలు. మంచిది, చాలా చక్కని సాక్ష్యం. కుటుంబం గురించి, ఫ్యామిలీ గురించి, పిల్లల తన ఉద్యోగం గురించి దేవుడు చేసిన మేలు సాక్ష్యం. మీకు ఎన్నో పనులు ఉన్నప్పటికీ సమయం చూసుకొని వచ్చారు. అయితే అందరు చెప్పారు. నేను దీనికి ఎక్కువ థ్యాంక్ఫుల్ అంటే ఆబ్వియస్లీ దేవునికి, బికాజ్ ఆయన కృప లేకుండా ఇన్ని సంవత్సరాలు ఉద్యోగంలో రిటైర్మెంట్ దాకా ఒక మంచిగా ఎలాంటి రిమార్క్ లేకుండా, అంటే కష్టాలు రాలేదా అంటే చాలా వచ్చాయి. అది మామూలుగా లైఫ్లో, డైలీ లైఫ్లో వచ్చాయి, అలానే ఉద్యోగ పరంగా కూడా వచ్చాయి. నేను చూసేదాన్ని, నాకు ఊహ తెలిసాక కూడా నాకు చాలా తెలుసు ఆ కష్టాలు ఏంటో. ఏదైనా ఎంక్వైరీ చేసినా కూడా, అంటే మా డాడీ కూడా అంత రెస్పాన్సిబుల్గా ఉండేవాళ్ళు ప్రతి దాంట్లో. నాకు చెప్పేవాళ్ళు, అని నాకు టెన్షన్ వస్తుంది, వేశారు బట్ చాలా జాగ్రత్తగా చేయాలి అని ప్రతిరోజు దాని గురించి డిస్కస్ చేసేవాళ్ళు ఇంట్లో. నాకు అనిపించేది, ఏంటి ఇంత పెద్ద అయినా కూడా ఇంత టెన్షన్ పడుతున్నారు, చిన్న చిన్న వాటికి ఎంక్వైరీసే కదా అనుకున్నాను. బట్ దట్ ఈస్ వాట్ అల్టిమేట్లీ లీడ్స్ యూ టు సక్సెస్. ఏం చేసినా కూడా భయంగా, ఆయన అంత కష్టమైతే నేను పడలేదు, చాలా కష్టపడ్డానని చెప్పారు. బికాజ్ ఆయనకి ఏ రిసోర్సెస్ లేకపోయినా కూడా అంత చేసి అంత పైకి రావడం అనేది ప్యూర్లీ గాడ్స్ గ్రేస్. పెద్ద దేవుని నమ్ముకుని ఆవిడే బేస్ ఈ ఫ్యామిలీ ఎదగడానికి. ఇంకా నా విషయానికి వచ్చేసరికి వీళ్ళందరిలానే నాకు కూడా భయం ఉండేది మా డాడీ అంటే చిన్నప్పుడు. అయితే పెద్ద కొద్దీ నేను చాలా కంఫర్టబుల్గా ఉంది మా డాడీతోనే. బికాజ్ ఇట్లా కనిపిస్తున్నాను కానీ చాలాసార్లు పిలిపించేవాళ్ళు మా డాడీని, అల్లరి చేస్తుంది, చాలా అల్లరి చేస్తుంది అని చెప్పి. ఏనాడు స్కూల్లో ఏనాడు ఇంటికి వచ్చి ఎందుకని అలా చేసావు అని ఒక్కసారి కూడా నన్ను అడగలేదు. చాలా ఫ్రీడమ్ ఉండేది నాకు. ఏం చేసినా కూడా మమ్మీ డాడీని పిలిస్తే పర్లేదు, మా డాడీని పిలిస్తే ఇంకా పర్లేదు అనుకునేదాన్ని. ఒక్కటి చదువు మాత్రం చాలా పట్టించుకునే వాళ్ళు, కానీ అంతకన్నా మా మమ్మీ ఎక్కువ పట్టించుకున్నాను కాబట్టి ఇంకా మా డాడీ దగ్గర ఫ్రీగా ఉండేదాన్ని నేను. అయితే నేను కొన్నిసార్లు బాధపడతాను యాజ్ ఎ డాటర్. కూతుర్లో నేను చాలా ఆయన అనుకున్న దానికి నేను రీచ్ అవ్వలేకపోయానేమో అని చాలాసార్లు అనుకుంటాను. కానీ బట్ స్టిల్ నేను ఎంత ఎలా ఉన్నా కూడా, మేము నా మదర్ ఫాదర్ ఎలా ఉన్నా కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా దేవుడు చాలా కాపాడారు. ఆ కోవిడ్ గురించి ఇందాక చెప్పినప్పుడు, కోవిడ్ వచ్చినప్పుడు ఫస్ట్ మా మదర్కి వచ్చింది, నెక్స్ట్ డే మా డాడీకి కూడా డయాగ్నోస్ అయింది. నేను అంటే నాకు ఇంకెవరు ఉన్నారు, మా మమ్మీ డాడీనే కదా, దేవా నా చేయి విడి. రోజు నేను ఏం ప్రార్థన చేసేదాన్ని కాదు, మొగాలు వేసేదాన్ని, నాకు పెద్ద ప్రార్థన వచ్చేది కాదు. ఈ రోజు కూడా నేను చాలా స్ట్రెస్లో ఉంటే ఒకే ప్రార్థన చేస్తా, దేవా నా చేయి విడవద్దు. బికాజ్ చాలా మంది బైబిల్లో ఉంటుంది, ఎంతో స్ట్రెస్లో ఉన్నప్పుడు మనకు కావాల్సింది కేవలం దేవుని కృప మాత్రమే. ఆయన కృప ఉచితమైన కృప. నేను మంచి చేశాను, లేదు ప్రార్థన చేశాను, మోకాలు వేసి ప్రార్థన చేస్తున్నా, ఉపవాస ప్రార్థన చేస్తున్నా అని కాదు, కానీ
ఆయన చాలా మంచివారు కాబట్టి, మంచి దేవుడు కాబట్టి ఆయన ఉచితమైన కృపను మా మీద ఎల్లప్పుడూ ఉంచారు. అందుని బట్టి దేవునికి లెక్కలేని స్తోత్రాలు చెల్లించుకుంటున్నా. అయితే నా అకాడమిక్ లైఫ్ ని పక్కన పెట్టేస్తే ఆబ్వియస్లీ పేరెంట్స్ ఎంకరేజ్ చేస్తారు. నా ఎంబీబీఎస్ లైఫ్ లో కూడా, అంటే నేను అక్కడికి ఒక అండర్ గ్రాడ్యుయేట్ లెవెల్కి వెళ్ళినప్పుడు కూడా ప్రతిరోజు ఫస్ట్ 3 years ప్రతిరోజు ప్రతి ఎగ్జామ్ కి, ఫైనల్ ఎగ్జామ్ మా మమ్మీ డాడీ షిఫ్ట్లు వేసుకుని ఉండేవాళ్ళు నా పక్కన. నేను ఎంతసేపు చదివితే అంతసేపు నా పక్కన ఒకరు పడుకుని ఉండేవాళ్ళు, నేను టెన్షన్ పడతానేమో అని. అలా వాళ్ళు చాలా త్యాగం చేశారు. నేను మార్నింగ్ లేస్తే మమ్మీ క్యారెట్ కడుతుంది, మా డాడీ నా క్యారెట్ కీరా కట్ చేసి పెడతారు రోజు, నాకు మజ్జిగ చేసి పెట్టేవాళ్ళు రోజు. ఆయన ఉద్యోగానికి వెళ్తూ కూడా, బికాస్ టైం ఉండదు కదా, తిని కాకపోతే ఎవరు చేస్తాం అన్న మైండ్ సెట్ లో నేను ఎప్పుడు ఒక వంట చేసి పెట్టడం ఏం చేయలేదు వీళ్ళిద్దరికి. ఇప్పటికీ ఈ రోజు కూడా వాళ్ళ దగ్గరే నాకు చేసి పెడుతూ ఉంటారు. అంటే వాళ్ళు చేయాలి అన్న రూల్ ఏం లేదు, బట్ అది వాళ్ళ ప్రేమ, వాళ్ళ డెడికేషన్. అలా నా ఆధ్యాత్మిక జీవితంలో మై స్పిరిచువల్ లైఫ్ ఈ రోజు కూడా మార్నింగ్ చేసి మా డాడీ అడిగే ఫస్ట్ క్వశ్చన్, హనీ ప్రేయర్ చేసుకున్నావా? ఫోన్ ఎత్తగానే కరెక్ట్గా 6:20 చేస్తారు, ప్రేయర్ అయిందా అంటారు, పెట్టేస్తారు. అది ఒక్కటే అడుగుతారు. ఈ రోజుకి రోజు అడిగే క్వశ్చన్ అదే. అదే భయభక్తుల్లో పెంచడం అంటే ఒకసారి చెప్పాను కదా, తెలుసుకుంటుందని కాదు, కానీ చెక్ చేస్తూ ఉంటారు. అసలు ఎలా ఉన్నావు, నువ్వు తప్పిపోతున్నావా, సరిగ్గానే ఉంటున్నావా, ప్రేయర్ చేసుకున్నావా, నీ వర్క్ ఎంత ఉన్నా ప్రార్థనలకు మాత్రం టైం ఇవ్వాలి, దేవునికి టైం ఇవ్వాలని చెప్తారు. అది నా అదృష్టంగా నేను భావిస్తాను. రోజు నన్ను అలా ఒక గైడెన్స్ ఇస్తూ నడిపించే వాళ్ళు నా తల్లిదండ్రులుగా ఉండడం. అన్నిటికన్నా ముఖ్యంగా గాడ్ ఇస్ మై ఫాదర్. ఆయన నా తల్లిదండ్రులకు కూడా నేను ఈ విషయం చెప్పుకోలేనేమో అన్న బాధపడినప్పుడు నాకు దేవుడు చాలా విషయాలు హెల్ప్ చేశారు. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞత చెల్లిస్తున్నా. అలా నేను ఇంత సర్వీస్ డాడీకి ఇచ్చి, నేను ఇందాక అనుకుంటున్నా మా డాడీకి బాగానే రిటైర్మెంట్ అన్నారు, మా మమ్మీకి రిటైర్మెంట్ అని. సో మా నాన్నకన్నా ఎక్కువ పనిచేసింది మా మమ్మీ నా విషయంలో, మా డాడీ విషయంలో. అందుని బట్టి దేవునికి ఎంతో కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నా. ఆరోగ్యం, మా బలం, మా శక్తి వాళ్ళిద్దరిని దేవుడు ఇచ్చినందుకు. ఇక్కడ వచ్చిన మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ. మంచిది, చక్కగా గీతిని చెప్పి చక్కగా మాట్లాడేటువంటి దీన్ని బట్టి మనం తెలుసుకున్న ప్రభుకి డైరెక్ట్ ప్రభు దీవించడం వచ్చి పూర్ణ అలాగే సునీత కూర్చున్నట్లయితే కొంతమంది ప్రేమతో గంటలకి ఆఫీస్లో అనుమానం చేసి కార్లో తీసుకెళ్ళి ఇంటి దగ్గర పెడతారు అనమాట. అది గవర్నమెంట్ ఎంప్లాయీ, గవర్నమెంట్ రూల్ అనమాట అది. కాబట్టి ఈరోజు కూడా మరి దేవుని సేవకులు, సంఘం బిడ్డలు, ఆత్మీయుల స్నేహితుల మధ్య కొంతమంది అడిగారు, మేమైతే ప్లాన్ చేయలేదు కానీ మేము శాల్వా తెచ్చాం కప్పాలి అంటే, సరే మొదటిగా దేవుని సేవకులు జోసఫ్ కిషోర్ గారు మన మధ్య ఉన్నారు. ఆయన అద్భుతమైన వాక్యం అందించారు. మాకు బంధువులు, అంతకన్నా ఇంకా స్నేహితులు, సహదాసు దేవుని సేవకులు. ఆయన మరి శాల్వా కప్పి వారిని సత్కరిస్తారు. చప్పట్లు కొడదాం. నెక్స్ట్ వచ్చిన ఎవరైనా తెచ్చుంటే త్వరగా డిఎస్పీ గారు వెంకటకృష్ణ అన్నయ్య మధ్య ఉన్న సంతోషం. మరి ఇలా జరగకూడదని మమ్మల్ని మా మిస్సెస్ టెస్ట్ చేసి, రేపు వెళ్తాను ఏం జరిగినా మీరు దాన్ని యాక్సెప్ట్ చేయాల్సిందే మీరు. కాబట్టి మీరు వద్దనొద్దు, అన్నయ్య వార్నింగ్ ఇచ్చారు, తండ్రులు గిండ్లు అలాంటివి ఏర్పాటు చేయకూడదని. కానీ దీన్ని ఎవరు ఆపలేరు కాబట్టి నేను తప్పకుండా సేకరించాలి. మీ స్నేహితులు మా తర్వాత వస్తారు, రండి. ఇంకా ఎవరైనా సరే ఏం తెచ్చున్నా 2 నిమిషాల్లో ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేసుకుందాం. ఆ భోజన ఏర్పాటు చేయాలని మన యూత్ వాళ్ళు, హరిబాబు కొంత భోజన ఏర్పాటు చేయండి, ప్లేట్ గ్లాస్ రెడీ చేయండి. ఇంతవరకు ఓపిక కూర్చున్నారు మరి గ్రామీణులందరూ కూడా, వారిని దేవుడు దీవించును గాక. ఫోటో దీని అందరినీ. వెంకటకృష్ణ అనే రిటైర్మెంట్ కూడా ఎంతకంటే ఘనంగా మరి 2 సంవత్సరాల తర్వాత జరగాలని దేవుడు అద్భుతంగా ఆశీర్వించిన గాక. లేదండి లేదు, కిలో కట్టేసి వాళ్ళందరూ వచ్చేసరికి, అలా అందరూ వచ్చేసరికి చాలా తీసుకుంటారు. రవి మా అక్క కొడుకు, పెద్ద కొడుకు, పెద్దవాడు, నేను చిన్నవాడు.
రజనీ అందరూ వస్తే బాగుంటుంది, ఫ్యామిలీ అంతా. రవి కుటుంబాన్ని దేవుడు దీవించును గాక. ఈ ఇన్స్పిరేషన్ కార్యక్రమం మనం అనుకోవాలి, ఆత్మీయంగా బలపరిచిన కార్యక్రమం. కాబట్టి ఏ ఒక్కరు కూడా అధైర్యపడవద్దు. ఏ స్థితిలో ఉన్న ప్రతి కుటుంబాన్ని దేవుడు ఆశ్రయిస్తాడు దేవుడు. కాబట్టి ఎప్పుడు దేవుని సన్నిధిలో దేవునికి కృతజ్ఞత కలిగి జీవితాం. ఓకే, నెక్స్ట్ మా స్నేహితులు, బాల్య స్నేహితులు 1985లో ఎవరి ఏలూరులో సెయింట్ జేవియర్స్ స్కూల్లో 6th క్లాస్ లో జాయిన్ అయ్యి ఈ రోజు వరకు కూడా మరి బాగా థిక్ ఫ్రెండ్స్ అనమాట మేమంతా. రాంబాబు ఏలూరులో అసిస్టెంట్ ఇంజనీరు, అలాగే అబ్రహాం ఆయన నూజివీడులో హై స్కూల్ టీచర్, దాసు దగ్గర హై స్కూల్ అది సిల్వర్ పాస్కల్ స్కూల్లో ఇంగ్లీష్ లెక్చరర్. సో మా ఫ్రెండ్స్ ఉండడం సంతోషం. నేను కూడా వస్తాను, నా ప్లేస్ ఉంటుంది. ఇంకా ఎవరైనా ఫోటో దిగాలనుకున్నా రావచ్చు, అది ఏం లేకపోయినా ఫోటో దిగి మనం అభిమానులు స్నేహితులు. వెంకటేశ్వర గారు మాస్టర్ మన మధ్యలో ఉన్నారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ మాస్టర్. కామన్ సిస్టర్స్ అంటే మా కూతుళ్ళు అందరూ కలిసి వారు కూడా సత్కరిస్తారు. వెంకటేశ్వర గారు వీళ్ళ చైల్డ్హుడ్ రూమ్మేట్ ఇంటర్మీడియట్ చదివే టైంలో వెంకటకృష్ణ అన్నయ్య, పూర్ణన్నయ్య ఈయన చిన్న బాలుడిగా రూమ్ లో ఉండేవాడు. నేను అప్పుడప్పుడు వెళ్తూ ఉండి ఈయన చదువుకుంటూ ఉండేవాడు. వెంకటేశ్వర మాస్టర్ ఇలాంటి మోటివేటర్స్, ఎడ్యుకేటర్స్ ఉండడం మన గ్రామానికి ఆశీర్వాదం. థ్యాంక్ యూ వెరీ మచ్. అలాగే మన మధ్య ఆంజనేయ స్వామి గారు ఉన్నారు. సరే, ఏడుకొండల గారు బ్యాంక్ ఆఫీసర్ గారు, ఈయన కూడా మనకు రోల్ మోడల్. ఏ స్థాయి నుంచి ఏ స్థాయికి ఎదిగారు ఏడుకొండల గారు. కాబట్టి ప్రొఫెసర్ దగ్గర టైలరింగ్ చేసేవాడు నాకు చిన్నప్పుడు. టైలరింగ్ నుంచి ఈరోజు బ్యాంక్ ఆఫీసర్ గా దేవుడు ఆశ్రయించాడు. నాకు తెలిసి ప్రొఫెసర్ని ఆశీర్వాదం ఈ రోజు పనిచేస్తుంది దేవుడు స్తోత్రం గారు. ఆమె ఆంజనేయ స్వామి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ప్రొఫెసర్ గా మరి మన కళ్ళ ముందరే పెరిగి మరి ఈరోజు చాలా మంది ఆస్తులు అంటే ఆగిపోయారు చదువులు. కానీ ఎంత ఆస్తున్నా కానీ చదువుకి దేవుడు ఇంపార్టెన్స్ ఇచ్చి ఆంజనేయ స్వామి మరి ఎవరు సాధించినటువంటి మంచి ప్రొఫెసర్ సెంట్రల్ యూనివర్సిటీలో ఉద్యోగం చేస్తున్నారు. తమ్ముడు విశ్వసించినందుకు అలాగే ఈరోజు వచ్చినందుకు దేవుడు దీవించిన గాక. ఆమేన్. రంగారావుని ఒక్క నిమిషం వచ్చాను. రంగారావుని అంటే అసలు రంగారావుని అడిగిస్తే నవ్వే, మాట చెప్తే నవ్వే అనమాట. అంత ఫ్రెండ్స్ నవ్విస్తూ ఉండేవాడు. నేను కూడా వెళ్ళినప్పుడు వెనకాల తిన్నవాడు. నాతో సిగరెట్ తెప్పించుకునే వాళ్ళు ఎప్పుడప్పుడు. మంచిది. వెంకటేశ్వరరావు అన్నయ్య, కృష్ణయ్య, భోజనం ఏర్పాటు చేయండి దయచేసి. ప్లేట్లు పెట్టి సర్వ్ చేసేయండి. వృద్ధులు ఉన్నారు వారికి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఓకే, థ్యాంక్ యూ. అయిపోయింది ఇప్పుడు. ఓకే, థ్యాంక్ యూ. మధ్యలో సుకుమార్ గారు కూడా సత్కరిస్తున్నారు. సుకుమార్ దేవుడు దీవించిన గాక. అలాగే కామన్ సిస్టర్స్ మరి ప్రభ్రస్ అనే కుమార్తె, నా పెద్ద కుమార్తె ప్రశాంతి, ఆ తర్వాత శాలిం, ఆ తర్వాత అన్ని మనస్విని, చిన్నారి ఫస్ట్ శాంతి, తర్వాత చిన్నారి లైన్ లో రావాలి. తర్వాత ఓకే జానన్నయ్య, అన్న వదిన దేవుని సేవకులు అన్నయ్య మరి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. మా కోసం ఎంతో ప్రార్థించి కుటుంబాల కోసం నిత్యం సంఘం కోసం ప్రార్థిస్తున్న సేవకులు దీవించిన గాక. చైర్లు అడ్డం తీస్తే భోజనానికి వెళ్ళబడతారు కొన్ని. ఓకే, ఫొటోస్ త్వరగా తీసేయాలి. సరే, అయిపోయింది. ఓకే, సరే. కోనా సిస్టర్స్ ప్రశాంతి, చిన్నారి, శాలిన్, డాక్టర్ హనీ మనస్విని, డాక్టర్ ఫ్లారెన్స్ అండ్ కీర్తన,
ఇంకెవరైనా ఇంకో సిస్టర్? మొత్తం కోనా సిస్టర్స్. అది చాలా దూరం హైదరాబాద్ నుంచి సుందరరావు గారు, మా అక్క అల్లుడు, వాళ్ళ ఫ్యామిలీతో వచ్చారు. వారి జీవితంలో దేవుడు అద్భుతం చేశారు. ఆయన కూడా ప్రేమతో వచ్చాను. దేవుడు దీవించిన కాక. ఓకే, అయిపోయింది ఫోటో. థ్యాంక్ యూ. సుందరరావు గారి ఫ్యామిలీ దేవుడు దీవించిన కాక. రండి. అలాగే ఆర్ఎంపీ డిపార్ట్మెంట్ రమణ గారు, అరుణ, తమ్ముడు రమణ, అరుణ. రమణ, అరుణ, మరి మా ఫ్యామిలీ మెంబర్ రమణ, అరుణ. విజయవాడలో కూడా చాలా ప్రతిరోజు కలుస్తాం. దేవుడు వారిని దీవించిన గాక. ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పటి వరకు శ్రద్ధతో కూర్చొని చప్పట్లు కొట్టి ఆకలేస్తున్న అదుపులో పెట్టుకుని మరి ఆ కుటుంబాన్ని ఆశ్రయించినందుకు సంఘస్థుల్ని, గ్రామస్తుల్ని, స్నేహితులందరినీ దేవుడు దీవించిన గాక. ఆమేన్. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం, ఆశీర్వాదం తీసుకుందాం. ఆశ్రయించండి. వచ్చిన బిడ్డలు మళ్ళీ తిరిగి వారు ప్రయాణం చేస్తున్నప్పుడు ప్రభు, వారు ప్రయాణం అంతట్లో కూడా మీరు తోడుగా ఉండి క్షేమంగా నడిపించమని, బహుమతి పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. తండ్రైన దేవుని ప్రేమ, ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ, ఆయన సన్నిధి కాపుదల ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము ఈ రోజు ప్రార్థన ఏర్పరచినటువంటి కుటుంబానికి, అలా వచ్చినటువంటి బిడ్డలందరికీ తోడుగా ఉండునుగా. అందరికి వందనాలండి. మీ కొరకు ప్రేమ విందు సిద్ధపరచండి. విందు దేవుడిని చేయొచ్చు. దేవుడిని వడ్డిస్తున్నారు. అది ఇదేంటి చాకి ఇవ్వలేదాడు? కాదు కోనాస్ ఫ్యామిలీ
అక్క చిన్నపిల్లలు ఎవరైనా పంపించారు ఉన్నారక్క చిన్నపిల్లలు ప్రేమాస్వరూపుడానికి లెక్కలేని వదన చేస్తున్నాం. దేవుడు తీసుకెళ్ళి ప్రభావ నువ్వు చేసిన ప్రతి మేలు బట్టి నీకు లెక్కలేని వదన చేస్తున్నాం. పిల్లల జీవితంలో ప్రభుత్వం జీవితం చేసుకుంటున్నది మేలు బట్టి ఉన్నారు. ఒక ఉద్యోగం ఎంతగానో కాబట్టి ఒక రిటైర్మెంట్ అవకాశం తండ్రి సందర్భంగా ఏర్పాటు చేసి అనేకులు పిలిచి సంవిధానం ఏర్పాటు చేసి విధానం ఈ దినం నా బిడ్డ పట్ల చేసిన మేలన్నిటి బట్టి నీకు వదనాలయ్యా. చేయబడిన కార్యాలన్నీ బట్టి మేము వచ్చినట్టుగా ఈ ఆత్మతో అభిషేకించబడి కేక్ కటింగ్ చేస్తుండగా కేక్ తినాలి ఏ విధంగా రుచికరం ఉందో వారి జీవితం బట్టి నన్ను ప్రజలు తినాలని కూడా అనేకులకు సంతోషం ఆనందించే రీతిలో ప్రభావం ఈ ఆత్మతో అభిషేకించి నడిపించబడి ఏస్తున్నాము ప్రార్థిస్తున్నాము. కంగ్రాచులేషన్స్. అక్క ఇట్రా కొంచెం లైట్ లైటింగ్ మనుషులు థ్యాంక్ యూ. నువ్వు అంటే ఏవదినా అది కోనవాళ్ళ ఫ్యామిలీ అంటే మేమేంటి పెట్టాం మధ్యాహ్నంలో అయినా నైట్ అయినా లేట్గా రెడీగా ఉంటుంది.
ఇది వెంచు లైట్ ఫోటో వస్తా దిగి ఫోటో మాస్టర్లో కాబట్టి ఓకే చూడు చూడండి ఇంకా తీసుకుంటే వాళ్ళు పిలవట్లే పిల్లలు పిల్లలుగా చిన్న మనం కూడా కంటిన్యూ చేయాలి. పెట్టు అంతే ఇంకా దగ్గర పెట్టా ఓకే రైట్ బిన్న పిన్నలు వెళ్ళి చెర్రీ అడి డాడీ బాగా షుగర్ పేరు కలిపి నిన్న స్టేషన్ లో అల్లల్లాడిపోయాడు, ఈ రోజు మాత్రం చాలా సేపు ఉన్నాడు. మరి ఇందాక దాకా సరిపోయాడు. ఫోటో తీయండి, ఫోటో తీరు జరా
మేము ఊరుకొచ్చాము గాయస్. పండగ, మున్నక్క, శాకిని, అమ్మ, క్లీని, వినకుని, అమ్మమ్మ, తలంపిని, సిరికమ్మ, మా తమ్ముడు గాయస్. సో మీకు I will show you Sataka guys. Yes, so Sataka hi so guys, Sataka guys. So here Vandala going on guys. So hi Mama hi. So guys again. So guys, yeah, here something new one. So hi guys, hi Appal guys, Miranta. So इस साइड में चलती हूँ इतना मंचे इस साइड मतलब पुरानी है चाहे शुरू में नेक्स्ट लो बस ये अंता माइंडी so cleaning guys you can so yeah guys it's gonna be my haul guys. It's like me and my cousin stay here to movies, like enjoying ourselves here, and I'll show you out guys. I'll show you my dad and my mama. I'll see you next vlog. Bye guys. Hi guys, and I'll show you my Suresh Baba guys. He's sleeping here. He's so in deep, and I'll show you my dad especially. The sleeping guys, actually in yesterday's train they were not sleeping guys, they were awake just for us. So let me show you my dad. Oh my god, he's sleeping here guys, sleeping here. Ignore the location, like it's so good. See guys, and my Nagaraja is talking with someone there. I really don't know to whom they're talking. So this is what I planted guys. I'll show you what I planted. This is what I planted. It's growing guys. In next summer I'm gonna eat my mangoes. So in next vlog I'll continue more guys. Guys, bye. Video guys. So ఇది మా పొలం guys. ఇది మళ్ళీ సెలవుని వీడియో తీయమన్నాట ఇది కానీ అన్నమాట.